యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాలమున దేవుని వాక్యంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. దేవుడు మీకు శుభములు ఆశీర్వాదం కలుగు చేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విభిన్న పరిస్థితుల్లో ఈ విధంగా ఈ మాధ్యమం ద్వారా మనం కలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క పద్ధతిని బట్టి దేవునికి నేను వందనాలు కూడా చెల్లిస్తున్నాను. మొదటిగా దేవుని వాక్యంలోకి ధ్యానంలోకి వెళ్ళే ముందుగా ప్రభు యొక్క ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోక తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అన్నటువంటి ప్రార్థన శిష్యులు అడిగినప్పుడు యేసయ్య వారికి నేర్పించిన ప్రార్థన. ప్రియమైన వాళ్ళ ఇందులో 10వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దేవుని యొక్క చిత్తము సంపూర్ణంగా పరలోకంలో నెరవేర్చబడుతుంది. ఆయన ఏది కావాలంటేది ఆయన ఆలోచన ప్రకారం పరలోకములో, పరిశుద్ధ లోకములో ఆయన ఆలోచనలన్నీ కూడా క్రియారూపం దాలుస్తుంటుంటాయి. ఈ వాక్య ప్రకారంగా మనం అర్థం చేసుకోవాల్సింది, పరలోకముందు ఆయన చిత్తం నెరవేర్చబడుచున్నట్లు భూమి మీద కూడా నెరవేర్చబడాలి. ప్రియమైన వాళ్ళ పరలోకములో ప్రాముఖ్యమైనవి త్రిత్వమైన దేవుడు, దేవాలయం. మిగతావన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అనుభవించడానికి కావలసిన సిద్ధపాట్లు. ఇతర జీవులతో కాకుండా దేవదూతలు, ఇంకా చేరబోయే పరిశుద్ధులు, ఇవన్నీ కూడా బయట నుంచి లోపలికి వెళ్ళేది. కానీ పరలోకంలో మాత్రం ప్రముఖమైనవి త్రిత్వమైన దేవుడు, దేవాలయం. దేవాలయంలో బలిపీఠం ఉంటుంది, మందసం ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, ఇంకా ఇతర వస్తువులు మనకు తెలుస్తున్న రీతిగా ఏవైతే పరలోకములో ఉన్నాయో వాటిని భూమిపైన ఉండాలని దేవుడు నిశ్చయించాడు. కాబట్టే దేవుడు మోషేకి ఈ విషయాలను బయలుపరిచాడు. మోషే దేవునితో 2 మార్లు 40 దినాలు చొప్పున 2 మార్లు ఆయన సన్నిధిలో గడిపాడు. ఈ 40 దినాల్లో దేవుడు మోషేకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, చేరువునున్నటువంటి ఇశ్రాయేల్ దేశం చూడలేకపోయాడు, కానీ కడు దూరంలో ఉన్నటువంటి పరలోక రాజ్యాన్ని మాత్రం, ఆ పరలోక రాజ్యంలో ఉన్న వస్తువులను, సంగతులను ఆయన తేరిపార చూడగలిగాడు మోషే. అయితే ప్రేమిని వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశము ఆ వస్తువులను భూమిపైన నెలకొల్పాలని. పరిశుద్ధులైన పౌలు కూడా తన పత్రికల ద్వారా సంఘము ఎలాగ అభివృద్ధి చెందాలి, సంఘముకు ఉండవలసిన నియమాలు, కట్టుబాట్లు అన్న విషయాలనే కాకుండా పరలోకంలోకి తొంగి చూచి ఆ విషయాలన్నింటినీ, చాలా విషయాల్ని ఆయన వ్రాసించాడు పత్రికల్లో. కాబట్టి ఈ సమయంలో మొదటగా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని చూడాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, అట్లైన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. ప్రియమైన ఈ మాట గమనించండి. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని
ఆయన అనేక పర్యాయములు శ్రమపడ్డాడు అన్నట్టుగా వ్రాయబడ్డాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. 13వ అధ్యాయంలో 8వ వచనంలో భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదు. గమనించండి, భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది మన జ్ఞానానికి మించినటువంటి ఆలోచన. ఏమిటది? జగతుత్పత్తి మొదలుకొని ఆయన శ్రమపడ్డాడా? ఆయన వధించబడ్డాడా? దేవుని యొక్క గొర్రెపిల్ల వధించబడ్డాడా? దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? ఈ కార్యం ఎక్కడ జరిగింది? జగతుత్పత్తి ఇంగ్లీష్ బైబిల్లోనే ఫౌండేషన్స్ ఆఫ్ ది వరల్డ్ అని ఉంటుంది. అంటే ఈ లోకమునకు పునాది వెయ్యబడక మునుపు లేదా వేయబడ్డానికి ముందుగా అని అర్థం చేసుకోవాలి. ప్రేమ వల్ల ఇది చాలా విచిత్రమైన ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించాడు. దాంట్లో చాలా రోజులు ధ్యానం చేశాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయన వధించబడ్డాడు అన్న సంగతిని పరలోకంలో ముందుగానే ఒక నిర్ణయం జరిగింది, ఒక ఆలోచన జరిగింది. దాన్ని కూడా, ఆ ఆలోచనను కూడా భూమిపైన నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు తన కుమారుడు, అందుకే మొదట్లో మనం అనుకున్నాం కదా, పరలోకంలో అత్యంత ప్రాముఖ్యమైనవి త్రిత్వమైన దేవుడు, దేవాలయం. దేవాలయంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నింటినీ కూడా భూమిపైన ఆయన నిర్మించిన దేవాలయంలో ఆయన పెట్టాడు, ఏర్పాటు చేశాడు. అలాగే ఈ జగతుత్పత్తి మొదలుకొని దేవుని గొర్రెపిల్ల వధించబడినట్టుగా ఉన్న దేవుని గొర్రెపిల్ల అన్న విషయాన్ని కూడా ఆయన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన వధించబడి ఉంటే ఆయన యొక్క రక్తం ధారలై ప్రవహించి ఉండాలి. ఆయన యొక్క రక్తం, ఎందుకంటే ఆయన వధించబడ్డాడు కాబట్టి ఆయన రక్తము ప్రవహించాలి, ప్రసరించాలి, లేదా రక్తధారలు కారుతూ ఉండాలి. వాటిని మనం గమనించగలుగుతున్నామా? ఎందుకంటే ఆయన జగత్పుత్తి మొదలుకొని ఆయన వధించబడినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథపు ఆదికాండం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు మనం ఆలోచించినట్లయితే, ఆత్మీయ నేత్రాలతో కానీ చూడగలిగితే ఆయన రక్తము ఈ ప్రతి పేజీ గుండా ప్రతి పుస్తకం ద్వారా ప్రవహిస్తూనే ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. నీ యొక్క ఆత్మీయ నేత్రాలతో కానీ ధ్యానించడం, చదివితే కాదు, గ్రహించగలిగితే, అప్పుడు నువ్వు చూడగలిగితే నీకు ఆ దారులు కనిపిస్తాయి. ప్రతి కాగితం గుండా, ప్రతి పేజీ గుండా బైబిల్ అంతట్లో ఆ యొక్క ప్రవాహం నీకు కనిపిస్తుంది. మన ఆత్మీయ పరిపక్వత అప్పుడే మనకు తెలుస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటిగా ఈ యొక్క రక్త ధారలు మనకు కనిపించేవి ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవ్వల్ని అక్కడ నివసించమని ఏర్పాటు చేసిన తర్వాత కొన్నాళ్ళకి వారు సైతాను యొక్క శోధనలో పడిపోయి అవిధేయుని, వారి యొక్క పరిశుద్ధ స్థితిని కోల్పోయి తమ దిగంబరత్వాన్ని తెలుసుకొని దాక్కోవడం ప్రారంభిస్తే, దేవుడు వారికి ఫైనల్గా ఆ 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన వారికి చర్మపు చొక్కాయలు ఏర్పాటు చేసినట్టుగా బైబిల్ తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చే ఈ చర్మపు చొక్కాలు అంటే అక్కడ రక్తము ధారపోయబడ్డదన్నమాట. రక్తము ధారపోయబడిన తర్వాతే ఆ చర్మం వారికి చొక్కాయలుగా తయారు చేయడానికి లభించబడ్డది. కాబట్టి ఆ ధార మొదటిగా మనం ఏదైనా వనంలో చూస్తాం. ఆ తరువాత చొక్కాయలు వేయబడిన తరువాత వారు ఏదైనా వనం నుంచి బయటకు పంపించి వేయబడ్డారు. ప్రేమ వల్ల ఆ తరువాత ఈ ధార మరలా ఈ ఛాయలు, ఈ రక్తపు ఛాయలు కానీ
ఈ ప్రవాహం కానీ ఈ ప్రసరణ కానీ మనం తిరిగి అబ్రహాము దినాల్లో మనం చూస్తాం. సైలెంట్గా అది ప్రవహిస్తుందన్నమాట. సముద్రంలో కానీ నదుల్లో కానీ అండర్ కరెంట్స్ ఉంటాయి. అంటే పైన కనిపిస్తున్న కదలికలు ప్రవాహం వేరు, అడుగుని ప్రవహిస్తున్న ప్రవాహం వేరు. అలాగే గ్రంథంలో పైకి కనిపిస్తున్న అక్షరాలు కాకుండా ఆ కింద నుండి ప్రవహిస్తుంది ఎదురా అంటే పరిశుద్ధ రక్తం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అబ్రహాం దినాల్లో మనం చూసినట్లయితే 22వ అధ్యాయంకి వచ్చినప్పటికల్లా అబ్రహాంకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు కూడా మంచి యుక్త వయస్కుడు అయ్యాడు. ఆ యుక్త వయస్కుడైన కుమారుని చూసి అబ్రహాం కూడా సంతోషిస్తూ దేవుడు అబ్రహాంకు చేసినట్టు ఆ వాగ్దానాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు, కాబట్టి ఈ కుమారుని ద్వారా నేను ఆకాశ నక్షత్రం వల్లే, భూమి యొక్క ఇసుక రేణువుల వల్లే నేను మార్పు చెందబోతున్నాను నా సంతానం అని ఆయన ఆశపడుతుండొచ్చు. కానీ ప్రియమైన వాళ్ళు అక్కడ గమనించవలసింది, దేవుడు ఇస్సాకుని బలిగా అర్పించమన్నాడు. విధేయతతో అబ్రహాము అర్పించడానికి సిద్ధపడ్డాడు. మోరియా కొండపైకి తీసుకుని వెళ్ళాడు. 3 దినాల ప్రయాణం తర్వాత ప్రియమైన వాళ్ళ అక్కడ ఆయనకి చేతులు కాళ్ళు కట్టి బలిపీఠం పైన పెట్టి ఆ యొక్క అర్పించబోయే సమయానికి దేవుడు మెచ్చి ఆయన్ని బదులుగా అక్కడ ఉన్నటువంటి గొర్రె పెట్టెలను అర్పించడానికి ఏర్పాటు చేశాడు. అక్కడ మరలా ఆ రక్తధారలు మనం చూస్తాం. అది ఏదో ఒక వ్యక్తిని పరీక్షించడానికి జరిగిన కార్యంగా మాత్రమే మనం చూస్తున్నాం ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాల నుంచి. దాని ప్రియమైన వాళ్ళారా, దేవుడు భూమిపైన ఒక దేవాలయాన్ని కావాలని ఆయన ఎప్పుడో కోరుకున్నాడు. దేవాలయం ఎందు నిమిత్తము ఆయనకు నివాస స్థలంగా ఉండడానికి దేవుడు ఈ యొక్క భూమికి నట్టనడుమున ఇశ్రాయేలు దేశాన్ని నియమించాడు. ఇశ్రాయేలు దేశానికి మధ్యలో యెరూషలేం పట్టణాన్ని నియమించాడు. యెరూషలేం పట్టణానికి మధ్య ఆ మోరియా కొండపైన దేవుడు దేవాలయం కట్టబడ్డారు. ఆ దేవాలయంకు మధ్యన ఉన్నది అతి పరిశుద్ధ స్థలం మందస్సం. ప్రియమైన వాళ్ళారా, అది ఆయన యొక్క నివాస స్థలం. కాబట్టి రక్తధారలు అక్కడ మనం చూడగలుగుతాం. అక్కడ దేవుడు అబ్రహాంకి అంత ముందు ఇచ్చిన వాగ్దానం మనం ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఈ జగత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తధారలు మొదట మనం ఆత్మీయంగా ఆలోచించి ధ్యానించగలిగితే ఏదేని వనంలో చూస్తున్నాం. తర్వాత అబ్రహాం దినాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం మోషే దినాల్లోకి వస్తున్నాం, నిర్గమాకాండంలోకి. ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం. ఇక్కడ ఒక సంఘటన దేవుడు చేశాడు. ఈ సంఘటన మనం పండుగగా ఆచరించాలని హెచ్చరించబడ్డాం కూడా. మీకు అందరికీ తెలుసో లేదో జ్ఞాపకం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మనకు ఉన్నటువంటి దేవుడిచ్చిన పండుగలు 7, కానీ వాటిని సాధారణంగా క్రైస్తవులు జ్ఞాపకం చేసుకోరు. వారి ఎదుటి ఉండేవి 3 పండుగలు. ఒకటి ఈస్టర్ అని పిలుస్తుంటాం, అదే పునరుద్ధాన పండుగ. ఆ తర్వాత మనకి వచ్చే క్రిస్మస్ పండుగ, యేసయ్య పుట్టుకది. మహా అయితే కానుకల పండుగ అంటుంటాం, దాన్ని కోత పండుగ అని కూడా పిలుస్తుంటాం. ఈ 3 పండుగలు తప్పించి యాక్చువల్గా బైబిల్లో ఉన్నటువంటి 7 పండుగలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవటం లేదు. 7 పండుగల్లో ప్రథమ పండుగ ఈ పస్కా పండుగ. ఈ పండుగల కోసం దేవుడి చిత్తమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం, ధ్యానిద్దాం. కానీ ప్రియమైన వాళ్ళ ఈ పండుగ ఎలా ప్రారంభించబడ్డదో గమనించినట్లయితే, ఇశ్రాయేలు వారు ఐగుప్తులో గొప్ప దాసత్వంలో మరి బాధపడుతూ దుఃఖపడుతూ దేవుడికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని విడుదల కలిగించడానికి ఫరో ఎదుట అప్పటికే 9 అద్భుత కార్యములు చేశాడు. ఆయన లొంగలేదు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. కానీ ఈ 10వ అద్భుతం ద్వారా దేవుడు చెప్తున్నాడు, తప్పగా మిమ్మల్ని విడిచిపెడతాడు, తప్పగా మీరు వారిని దోచుకొని మరి వెళ్తారు. మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు దీన్ని ఒక పండుగగా ఆచరించండి. అయితే ఈ రాత్రి మీరు చేయవలసింది ఏంటో తెలుసా? కుటుంబానికి సరిపడా ఒక గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి ఆ రక్తాన్ని మీ ద్వారము యొక్క కమ్ములపై, 2 నిలువు కమ్ములు, ఒక అడ్డు కమ్ముపైన మీరు రాయాలి. ఆ తర్వాత ఆ యొక్క గొర్రె పిల్లను మీరు ఉడకబెట్టకుండా, కాల్చుకొని దుమ్ములు విరవకుండా
తొందరగా దాన్ని భుజించి మీరు ఆ పండుగను ఆచరించాలి అని తెలియజేశాడు. ప్రేమైన వాళ్ళారా, ఆ రక్తము ఆ ద్వారబంధాలపైన ఉండాలి. ఎంతటి మంచివారు, పుణ్యాత్ములుగా, ధన్యులుగా పిలువబడిన వారు ఆ గృహంలో ఉన్న తలుపులు వేసుకొని ఆ ద్వారబంధం పైన కానీ ఆ రక్తం యొక్క చారలు కానీ లేకపోతే వారికి మరణం తథ్యం. ప్రేమైన వాళ్ళారా, లోపట ఉన్నవారు ఎంతటి దుర్మార్గులైనా, మారు మనసు తెలియకపోయిన పాపాత్ములుగా ఉన్న సామాన్య ప్రజలైన, పసివారైన, ముదుసులైన, జ్ఞానులైనా సరే, ప్రేమైన వాళ్ళ వారికి ఈ రక్తం యొక్క ఆ యొక్క చారలు ఉన్నటువంటి ఇంట్లో ఉంటే వారిని మరణం సమీపించదు. ఇది చాలా గొప్ప అద్భుతకరమైనది. అంటే అక్కడ ప్రముఖమైనది ఏంటంటే, నువ్వు ఆ గదిలో దాచబడినప్పటికీ, భద్రంగా తలుపులు వేసుకున్నప్పటికీ నీకు రక్షణ లేదు. కానీ రక్తం ఎప్పుడైతే నీ ద్వారబంధం పైన ఉంటుందో, ఆ కమ్ముల పైన ఉంటుందో, నీ మరణం నీ దరిదాపులకు రాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప నిబంధన, ఒక హెచ్చరిక. ఆయన రక్తం యొక్క ప్రభావాన్ని తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళు ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. ఒక దేవుడి నామం పేట ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని దేవుడు చెప్పినట్టుగా ద్వారబంధువులపై రాసుకుంటేనే మరణం ఆమెడ దూరంలో ఉంటుంటే, యేసు రక్తమందు కానీ మనం కలగబడితే, యేసు రక్తమందు కానీ మనం ముద్రించబడితే మనకి ఇంకెంతటి గొప్ప భద్రత. మనకే కాదు, శరీరానికే కాదు, ఆత్మకు కూడా గొప్ప భద్రత అన్నది ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రక్త ప్రవాహాన్ని ఏదేను వనంలో మనం చూసాం, అబ్రహాం దినాల్లో చూసాం, ఇదిగో నిర్గమకాండం దినాల్లో మనం చూస్తున్నాం. ఈ సమయంలో ప్రియమైన వాళ్ళారా, నేను ఇక్కడి నుంచి మన అంశాన్ని మీకు బయలుపరచాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ద్వారబంధం పైన రక్తం అన్న దాన్ని మనం చూచామో, ఆ రక్తానికి ఉన్న ప్రాముఖ్యతను గ్రహించామో, ఇప్పుడు మనం యెహోషువ గ్రంథంలోకి ప్రయాణం చేస్తున్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చాం. అక్కడ ఒక ప్రముఖమైన వ్యక్తిని మనం ఎరుగుదుము. రాహాబు అనేటువంటి ఒక వేశ్య. ప్రియమైన వాళ్ళారా, సమరయ స్త్రీ కోసం వేశ్య అని రాయబడలేదు, కానీ మనం ఆమెను వేశ్యగానే లెక్కెడతాం మనకు తోచిన జ్ఞానంతో. ఆమె మట్ట మధ్యాహ్నం పూట ఎవరూ లేనప్పుడు వచ్చింది కొండ పట్టుకొని, కాబట్టి ఆమె జీవిత విధానం మంచిది కాదు అని నిర్ణయించేసాం. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి అయితే రాహాబు అన్న ఆమె బ్రతుకే వ్యభిచారములో ఉన్నట్టుగా బైబిలే తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు వారు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. యోర్దాను నదిని దాటబోతున్నారు. దాటే ముందుగా ఇద్దరు గూఢచారులు లాంటి వారి స్పైస్ని వారిని ఆ యొక్క ఎరుకో పట్టణం ఎటువంటిదో చూడడానికి పంపించారు. యోర్దాన్ని దాటిన తర్వాత వారు ఒడ్డునుండగా అప్పుడు పంపించిన విషయం ఇది. ప్రియమైన వాళ్ళ అయితే ఆ ఇద్దరు వెళ్ళి ఆ యొక్క ప్రాకారంలో నివసిస్తున్నటువంటి ఈ వ్యభిచారిని ఇంటికి వెళ్ళి మరి తలదాచుకున్నారో లేదా ఇన్ఫర్మేషన్ కోసం, సమాచారం కోసం వెళ్ళారో తెలియదు, కానీ ఆమెను సమీపించడం జరిగింది. బైబిల్లోని తెలుగు తర్జుమాలో ఆమె ప్రాకారముల మీద నివసిస్తున్నటువంటి ఆమె అని రాయబడ్డది. 15వ వచనంలో 2వ అధ్యాయంలో ఆమె ఇల్లు పట్టణ ప్రాకారము మీద ఉండెను, ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక అని వ్రాయబడ్డది. కానీ నేను చూసిన కొన్ని హిబ్రూ ట్రాన్స్లేషన్స్లో నేను గమనించినప్పుడు ప్రేమిని వాళ్ళరా, ఆమె గోడ లోపట నివసిస్తున్న వ్యక్తిగా, అంటే ఒక ప్రాకారానికి మధ్యలో పెద్ద ఒక ఇల్లు ఉంటుంది. కొంతమంది అది ఇల్లు అయినప్పటికీ ఆ ప్రాకారానికి అవతల పక్కన ఆ ఇంటి గుండా బయటకు వెళ్ళేవారు, అలాగే ఇంటి గుండా లోపలికి వచ్చారు. ఆ ఇల్లు కూడా 2 అంతస్తుల ఇల్లు లాంటిది. ఆ ఇంట్లో కూడా ఒక మిద్ది కూడా ఉన్నట్టుగా మనం గమనించాలి. దీన్ని ఊహిస్తే కాస్త అర్థమవుతుంది. ఎందుకంటే మన తెలుగు ఈ తర్జుమా కన్నా ఇంగ్లీషు దానికన్నా బెటర్, దానికన్నా శ్రేష్టమైనదిగా మనం భావించేది హిబ్రూ తర్జుమాలో చూసినట్లయితే ఆమె షీ లివ్డ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ జెరికో అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రేమిని వల్ల ఆమె అందులో నివసిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పటిష్టమైనటువంటి గూఢాచార వ్యవస్థను బట్టి
ఎవరో విదేశీయులు ఆమె ఇంటికి వచ్చారని తెలిసిపోయింది. ప్రియమైన వాళ్ళారా, వెంటనే రాజు ఆమె ఇంటికి మనుషులను పంపించారు. ఆమె వెంటనే వీరిరువురిని దాచి వారికి రావడం వచ్చిన మాట కరెక్టే, కానీ వారు తిరిగి వెళ్ళిపోయారని చెప్పి వారిని పంపించి వేశారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆమెకు కలిగినటువంటి ఈ విశ్వాసం చాలా అద్భుతకరమైనది. నాకు ఈమె యొక్క జీవితంలో నేర్చుకునేటువంటి పాఠం నాకు చాలా శ్రేష్టమైనదిగా నేను భావిస్తాను. ఇక్కడ మనం గమనించవలసింది, ఆమె అంటుంది, ప్రియమైన వాళ్ళ మాటలు చూద్దాం. 2వ అధ్యాయం చూసినట్లయితే, యెహోవా ఈ దేశంలో మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగో ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. కాబట్టి ఈ మాటలు ఆమె జీవితాన్ని, హృదయాన్ని మార్చేశాయి. జీవిత విధానాన్ని మార్చిందో లేదో తెలియదు, కానీ హృదయాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆమె తాలూకా సాక్ష్యం చాలా వింతైనటువంటిది. అంతకుముందు ఎవరితో కూడా ఆమె ఆ విషయాలు పంచుకోలేదు. ప్రియమైన వాళ్ళారా, వచ్చిన ఇద్దరు కూడా మేము ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన గూఢాచారులు కూడా చెప్పుకోలేదు, కానీ వారిని చూడగానే దేవుని మాటలు జ్ఞాపకం వచ్చి వీరు తప్పనిసరిగా ఇశ్రాయేల్ దేశంకి చెందిన వారే, ఇశ్రాయేలు జనాంగానికి చెందిన వారిని ఆమె విశ్వసించి వారితో ఈ సంగతులు చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా, అంతేకాకుండా ఆమె మరొక చిన్న ఒడంబడిక కూడా సిద్ధపడుతుంది. నేను మీకు ఉపకారము చేసి కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆమెకున్న విశ్వాసం ఎంతగా పర్వతంలాగా పెరిగిపోయిందంటే బోధించేవారు లేరు, కానీ ఆ సమాచారం ఆమెకు చేరిన వెంటనే ఆమె ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచింది. మనము రాహాబు కోసం ఎక్కువ చెప్పుకోదలుచుకోలేదు ఈరోజు, కానీ ప్రియమైన వాళ్ళారా, ఆమె ఇచ్చినటువంటి, ఆమె అడిగిన ఆ ప్రమాణానికి వారు కట్టుబడి అంటున్నారు, తప్పక మీరు సహాయం చేస్తాం, మాకు దేవుడు ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాడు, మేము వస్తాం. అయితే నువ్వు మమ్మల్ని ఏ కిటికీ గుండా ఏ తాడు సహాయంతో మమ్మల్ని దించేవో ఆ తాడుని ఆ కిటికీకి కట్టి ఉంచు. తప్పగా ఆ సమయానికి నీ కుటుంబీకుల్లో ఎవరెవరు రక్షించబడాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటారు వారందరినీ నీ ఇంటిలోకి చేర్చు. ఇంటి బయట ఉన్న వారి విషయంలో మేము జవాబుదారులు కాదు, కానీ ఇంటి లోపలికి వచ్చే వారందరి ప్రాణానికి మేము మాటిస్తున్నామని చెప్పి వారు వాగ్దానం చేశారు. ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఎర్ర తొగర త్రాడు లేదా దారము, తెలుగు తర్జుమాలో దారము అని ఉంటుంది. దారం అంటే మన తెలుగు వాళ్ళకి తెలుసు, చాలా చిన్నది, ఉత్తినే పుట్టుకుని తెగిపోతుంటుంది. కానీ ప్రియమైన వారా, అటువంటి దారంతో వారు దిగి ఉండరు, ఎందుకంటే బలిష్ఠులు, వారు మంచి బలవంతులు కాబట్టి వారు కిటికీ గుండా ఒక తాడు ద్వారా దిగారు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించవలసింది, ఆమె ఆ తాడును ఆ కిటికీకి కట్టి ఆ తాడు గుండా ఎర్రటి తాడుది, స్కార్లెట్ రోప్, స్కార్లెట్ కార్డ్, CORD కార్డ్ అంటారు. ప్రియమైన వాళ్ళారా, ఆ స్కార్లెట్ అంటే రక్తములాగా ఎర్రగా ఉండే, అంటే రక్తము ఎటువంటి ఎరుపులో ఉంటుందో ఈ తాడు కూడా అదే రంగులో ఉంటుందన్నమాట. గమనించండి, ఇక్కడ మీకు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. ఈ 2వ అధ్యాయంలో 6వ వచనం చూసినట్లయితే, వారిని శీఘ్రంగా తరిమిదిరా పట్టుకొందరు అని చెప్పి తన మిద్దు మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జలుపు కట్టెలు వారిని దాచిపెట్టెను. స్టాక్స్ ఆఫ్ ఫ్లెక్స్ అంటాం, అంటే జలుపునార కట్టెలు లాంటివి. అందులోంచి తీసే దారంతోనే ప్రియమైన వాళ్ళారా బట్టల్లాగా అల్లుకోవచ్చు. ఒక విచిత్రమైన సంగతి మీకు చెప్తాను, గమనించండి.
ఈ స్కార్లెట్ రోప్ తాలూకా దుప్పట్ లాంటివి లేదా పరదాలు లాంటివి అల్లి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి అటువంటి గుడారమును భూమిపైన కూడా వేద్దాం అనుకున్నట్టు చూశారు. అటువంటి ఆ గుడారం పైన 4 పొరలుగా పైకప్పు ఉంటుంది. అందులో ఒక కప్పుగా భావించబడే ఎర్రటి పరదా ఏదో తెలుసా? ఈ స్కార్లెట్ రోప్తో చేయబడినటువంటి పరదాయే. అంటే ఆ గుడారం పైన కూడా దేవుని రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఒక పరదా వేయబడ్డదన్నమాట. అంటే దేవుని యొక్క దేవాలయంపై కూడా ఈ రక్త ప్రవాహం కొనసాగింది అని అర్థం చేసుకోవాలి. కొద్ది కష్టం దాని ప్రియమైన వారు కాస్త ఆత్మీయ నేత్రాలతో కానీ ఒక కేంద్రీకరించి కాన్సన్ట్రేట్ చేసి కానీ మనం కానీ ధ్యానించగలిగితే ఆ యొక్క ట్యాబర్నెకల్గా ప్రత్యక్ష గుడారముగా పిలువబడే ఆ 4 పొరల పైకప్పులో ఒక పొర ఈ స్కార్లెట్ రోప్ ద్వారా చేయబడినటువంటి పరదాయే. కాబట్టి ఆమె ఆ తాడుని ఆ కిటికీకి కట్టింది. దీన్ని ప్రియమైన వాళ్ళరా హీబ్రూ భాషలో 2 విధాలుగా పిలిచారు. ఈ తాడునే, ఈ స్కార్లెట్ రోప్నే, స్కార్లెట్ కార్డ్నే వాళ్ళు 2 విధాలుగా పిలిచారు. హెవెల్ అని పిలిచారు, అలాగే టిక్వా అని కూడా పిలిచారు. ప్రియమైన వారు హెవెల్ అన్న పదానికి డిస్ట్రక్షన్ అని లేకపోతే రీజన్ అంటే ఒక ప్రాంతం అని కూడా ఒక అర్థం వస్తుంది. అలాగే ఈ టిక్వా అన్నదానికి హోప్ అని అంటే నిరీక్షణ అనే ఒక అర్థం కలుగుతుంది. మీరు గమనించారు లేదు, మన జాతీయ గీతం మనకు తెలుసు, జనగణమన లేకపోతే వందే మాతరం, ఇవి మన జాతీయ గీతాలు. అలాగే ఇశ్రాయేల్ దేశానికి ఈ దినాల్లో ఉన్నటువంటి జాతీయ గీతం పేరు తెలుసా? హతిక్వా అంటారు. హతిక్వా అంటే వెయిటింగ్ విత్ హోప్ అని అర్థం. నిరీక్షణతో మేము ఎదురు చూస్తున్నాం. ఎవరి కోసం? మెస్సయ్య కోసం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ ఈ హవేల్ అన్న మాట కానీ టెక్వా అన్న మాటను కానీ మనం కానీ కలిపి అందులో ఉపయోగపడినటువంటి హీబ్రూ అక్షరాలు వాటికి ఉన్నటువంటి అర్థాలను కానీ మనం అన్ని సమకూర్చి ఒక పదంగా కానీ మనం చూడగలిగితే ఇక్కడ మనం గమనించండి. దోస్ హూ వాంట్ టు హ్యావ్ సాల్వేషన్ అండ్ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ డిస్ట్రక్షన్, ఫర్ దెమ్ దేర్ ఈజ్ హోప్. ఎవరైతే ఈ నాశనం నుంచి తప్పించబడి రక్షణ పొందాలని ఇష్టపడతారో, ఆశపడతారో వారికి నిరీక్షణ ఉన్నది. దెర్ ఈస్ హోప్ ఫర్ దెమ్ హూ వాంట్ టు బి గెట్ సేవ్డ్. ఎంత గొప్ప మర్మం ఇందులో దాగి ఉందో గమనించండి. ప్రియమైన వాళ్ళరా ఈ స్కార్లెట్ రోప్ రక్తానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఆ తాడు కానీ అక్కడ లేకపోతే ఆ ఇంటిలో ఎంతమంది ఉన్నప్పటికీ రాహాబు యొక్క తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లు, బంధువర్గం ఎవరెవరిని అందులో వేసినా సరే తాడు లేకపోతే వాడికి రక్షణ లేదు. ఆ యొక్క ప్రాకారం అంతా కూలిపోయి ఆ ఒక్క పోర్షన్, ఆ ప్రాంతం, ఆ కొద్దిపాటి ఇంటి ప్రాంతం మాత్రమే ఎందుకు నిలిచి ఉందో తెలుసా? ద డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ద స్కార్లెట్ కార్డ్. ఆ రక్త వర్ణంలో ఉన్నటువంటి ఆ తాడు అక్కడ ఉండబట్టే. ప్రియమైన వాళ్ళ ఆ రక్తం వర్ణము తాడుగా అక్కడ లేకపోతే ప్రియమైన వాళ్ళ వారు రక్షించబడేవారే కాదు. గమనించారా ఇది ఎలాంటి ప్రవాహం గుండా సాగిపోతుందో? కాబట్టి మనం వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆయన రక్తం యొక్క ప్రవాహాన్ని మనం గమనిస్తుండాలి. ప్రతి పేజీ గుండా సాగి మనకి ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? లిటరల్గా కనిపించింది మానవులకి కల్వరి మెట్టపై. కాబట్టి ప్రియమైన దానికన్నా ముందుగా ఈ ప్రవాహం ఏ విధంగా సాగింది కూడా మనం ఒకసారి గమనిద్దాం. చూడండి ఒకసారి. ఈ మోషే టైం దాటిన తర్వాత మోషే దినాల్లో కూడా అబ్రహాం దినాలు, మొదటగా ఏదైనా వనంలోంచి అబ్రహాం దినాల్లో ప్రవహించింది. అబ్రహాం దినాల నుంచి మోషే దినాల్లోకి, మోషే దినాల తర్వాత దావీదు దినాల్లోకి వచ్చింది. దావీదు అరౌనా అనేటువంటి కళ్ళంలో బలి అర్పించాడు. దేవుడు ఇగో ఈ దినాలు మనం చూస్తున్నట్టు తెగులే ఆ దినాల్లో వారిని సమీపిస్తున్నప్పుడు ప్రియమైన వల్ల 50,070 మంది చనిపోయారు 3 రోజుల్లో. మనం 3 నెలలు దాటిపోతుంది, అయినా సరే మనం
చాలా స్లో రేట్లో మనకు ఉందంటే దేవుని కృప మన పట్ల అధికంగా ఉన్నట్టే మనం భావించాలి. అయితే ప్రేమ ఆ దినాల్లో దావీదు ఆ అరవనాన్ని కలవలో దేవునికి బలి అర్పణ చేసి రక్తము ధార పోసినప్పుడు ఆ తెగులు ఆగింది. అక్కడ మళ్ళా మనం రక్త ప్రవాహం మనం చూస్తాం. ఆ తర్వాత సొలొమోను మహారాజు దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చినట్టుగా అదే మోరియా కొండపై ఎక్కడైతే అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇవ్వబోయాడో, ఎక్కడైతే ఏ కొండపైనైతే ఏ ప్రాంతంలోనైతే యాకోబు కలగని నిచ్చెన ద్వారా పరలోకాన్ని చూచాడో ప్రియమైన వారు, అదే ప్రాంతంలో దావీదు కూడా బలి అర్పణ చేశాడు. ఆ ప్రాంతంలోనే సొలొమోను మహారాజు ఒక దేవాలయం కట్టాడు. ఆ దేవాలయం మహాద్భుతకరమైనటువంటిది. ఎందుకంటే పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాణాలు ప్రకారం దేవుడే ఆ కొలతలు, ఆ యొక్క క్వాలిటీని, ఆ పద్ధతిని, ఆ డైరెక్షన్స్ని నిర్ణయించి అవి బోధించబట్టి సొలొమోను జ్ఞానిగా అది తూచా తప్పకుండా ఆ కొలతలు, ఆ ప్రమాణాల ప్రకారం ఆ దేవాలయాన్ని కట్టాడు. కట్టి దేవునికి ఇష్టమైన రీతిగా అక్కడ బలి అర్పణ చేసి దేవుణ్ణి సంతోషపరిచాడు. రక్త ప్రవాహం కొనసాగుతుంది. ప్రియమైన వాళ్ళరా, మొదట్లోనే మీకు జ్ఞాపకం చేశారు, పరలోకంలో అత్యంత ప్రాముఖ్యమైనవి త్రిత్వమైన దేవుడు, దేవాలయం దిగి వచ్చింది. త్రిత్వమైన దేవుళ్ళు తండ్రి అయిన దేవుడు ఎలాగ భూమిపైకి హోరేబు కొండపైకి దిగి వచ్చి మాట్లాడాడు. ఇప్పుడు త్రిత్వంలో ఉన్న దేవుడు జగత్తుత్పత్తి మొదల్లోనే ఆయన బలి అర్పణ చేయబడినట్టుగా ఉంది, కానీ అది భూమిపైన ఇంకా నెరవేర్చబడలేదు. హ్యూమన్ హిస్టరీలో అది ఇంకా ఇన్సిడెంట్గా లిఖించబడలేదు. ఎందుకంటే అది ఎవరికి తెలియదు. వాక్యంలో ఉంది కాబట్టి మనం విశ్వసిస్తున్నాం. ఈ మాటలు మనం గ్రంథములోంచి తీసుకుంటున్నాం కాబట్టి మనం విశ్లేషించగలిగితే, దేవుని సహాయంతో, ఆత్మ సహాయంతో అర్థం చేసుకోగలిగితే ఆ ప్రవాహాన్ని మనం గమనించగలుగుతాం. గమనించండి. ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ సొలొమోను మహారాజు తర్వాత ఈ ప్రవాహం కొనసాగి మనం యేసయ్య దినాల్లోకి వెళ్ళిపోతాం. కానీ యేసయ్య దినాల్లోకి వెళ్ళే ముందుగా మధ్యలోని ఆ దేవాలయం కూల్చబడ్డది. ఒక విధంగా ప్రత్యక్షంగా రక్త ప్రవాహం కూడా, అంటే బలులు, నైవేద్యాలన్నీ ఆగిపోయాయి. అషూరియులు, బబులోనీయులు, గ్రీకీయులు, తర్వాత రోమియులు వీళ్ళందరూ రావడం వల్ల ఆ యొక్క దేవాలయం నేలమట్టం అయిపోయింది. అయితే ప్రియమైన వాళ్ళరా, తర్వాత ఎజ్రా, నెహెమ్యా దినాలు తిరిగి అది కట్టబడ్డాలి. తిరిగి బలులు, నైవేద్యాలు మళ్ళీ తిరిగి రక్త ప్రవాహం కొనసాగినట్టుగా మనం గమనించవచ్చు. ఈ ప్రవాహము యేసే దినాల్లో కూడా కొనసాగింది. అవన్నీ కూడా ఒక ఆచారబద్ధంగా జరిగినటువంటి పద్ధతుల్లో అవి కూడా దేవుడే నిర్ణయించాడు. ఎందుకంటే తన కుమారుడైన యేసు యొక్క రక్తం యొక్క శ్రేష్టత లోకానికి తెలియజేయడానికి ఈ గొర్రెలు, మేకలు, దూడల యొక్క ఈ రక్తం ద్వారా అవి పాపాన్ని కప్పిపుచ్చుతాయి, కానీ పాప క్షమాపణ అనుగ్రహించబడవు. ఫర్ టైమ్స్ సేక్కి అవి రిలాక్స్ మనకి ఇస్తారు తప్ప, చిన్న ఆయాసాన్ని తగ్గిస్తాయి తప్పించి వాటి వల్ల పూర్తి విడుదల మనకు లభించదు. కానీ ప్రియమైన వాళ్ళారా, యేసే దినాల్లోకి వచ్చేసాం. యేసే దినాల్లో సైతము ఆ బలులు, నైవేద్యాలు కొనసాగాయి. యేసయ్య మన కొరకు అదిగో కలవరి మెట్టపైకి వెళ్ళే ముందుగా శిక్షించబడ్డా, తర్వాత కలవరి మెట్టపై ప్రాణార్పణ జరిగింది శిలువ మరణం ద్వారా. ఇక్కడ రెండు కార్యాలు జరిగాయి. ఒకటి, పాపములు మనం చేసాం కాబట్టి దానికి శిక్ష, పాపం నుంచి విడుదల పొంది మనం నిరీక్షణలోకి సాగిపోవాలి కాబట్టి మరణం సంభవించింది. రెండు విషయాలు. ఈ రెండు విషయాలకి సాదృశ్యంగా బైబిల్లో మరొక అద్భుతకరమైన సంఘటన మనం చూడబోతున్నాం. లేవీకాండంలోకి మనం వెళ్తున్నాం. లేవీకాండం 16వ అధ్యాయంలో అహరోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. లేవీకాండం 16వ అధ్యాయంలో ఈరోజు చాలా వ్యక్తిత్వాన్ని, అంటే క్యారెక్టర్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా నాకున్నటువంటి ఒక అలవాటు, ధ్యానమనగా ఒక చిన్న వాక్యం తీసుకొని దానిలోనే థియాలజికల్గా ఎక్కువ కొనసాగడం అన్నది అది తప్పు కాదు. కానీ ఎక్కువ వ్యక్తిత్వాలు మన జీవితంలో తీసుకొస్తే వారి మాదిరికైన జీవితాల ద్వారా మనం ఎన్నో విషయాలు గ్రహించవచ్చని నేను ఇష్టపడి ఈ విధమైన సిద్ధపాటుతో నేను వెళ్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు మనం అహరోన్ని కూడా మనం చూడబోతున్నాం. దేవుడు అహరోనుతో చెప్తున్నాడు, నీ నిమిత్తము
నీ కుటుంబ నిమిత్తము ఒక గొర్రె పుట్టేది. ఇశ్రాయేలు జనాంగం అంతటి కోసం ఆ సమాజంలో నుంచి 2 మేకపిల్లలు తీసుకోండి. మొదట నీ నిమిత్తము గొర్రె పుట్టేలను వధించి ఆ రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి రా. గమనించండి, చదువుతున్న 16:14. అప్పుడు అతడు ఆ కోడి రక్తంలో కొంచెం తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెం 7 మార్లు ప్రోక్షించబడిన. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలి మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తం తెచ్చి ఆ కోడి రక్తంతో చేసినట్లు దీని రక్తంతోను చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపబలిన. ప్రియమైన వాళ్ళారా, 2 మేకల కోసం బైబిల్ ఏం చెప్తుందంటే వాటి పైనట చీటీ వెయ్యాలట. 7వ వచనం చూడండి. ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద యెహోవా సన్నిధిని వారిని ఉంచబడి, అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడును ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. అది సిన్ ఆఫరింగ్ అంటాం ఇంగ్లీష్లో. సిన్ ఆఫరింగ్, మన పాపం పూర్తిగా పోవడానికి సిన్ ఆఫరింగ్. 2వది గమనించండి, ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దాన్ని అరణ్యంలో విడిచిపెట్టుటకై. అంటే ప్రాయశ్చిత్తం, క్షమాపణ పొందాలి. మన దోషములు వేరే వాళ్ళపైకి షిఫ్ట్ అయిపోవాలి, ఇంకా మన పైన ఉండకూడదు. మన పై నుంచి పాపం తీసివేయబడాలి, మనం పొందవలసిన శిక్ష కూడా తీసివేయబడాలి. ఈ 2 క్రియలు జరగాలి. 2 క్రియల కోసం 2 మేక పిల్లలు ఎంచుకోబడ్డాయి పాత నిబంధన కాలంలో. కానీ ప్రియమైన వాళ్ళారా, ఈ 2 మేక పిల్లలు కూడా యేసు ప్రభు వారిని సూచిస్తున్నాయి. మన పాపంలో భారం అంతయు ఆయనపైనే మోపబడ్డాలి. ఆయనే మనకు బదులుగా శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ రక్తమే కలవరి మెట్టపై మనం చూస్తాం. ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేయాలి. ఈ మొదటి మేక పిల్ల అంటే ఏ మేక పిల్ల పైనైతే యెహోవా పేరట చీటీ వస్తుందో ఆ మేక పిల్లను వధించే ముందు దాని మెడలో స్కార్లెట్ రిబ్బన్ అంటే రక్తవర్ణపు గుడ్డను, ఎర్ర తొగర గుడ్డను దాని మెడలో కడతారు. ఎందుకు కడతారు అంటే అదొక ఆచారం, అంతే, దానికి కడతారు. అయితే ప్రియమైన వాళ్ళారా, గమనించండి, యేసు ప్రభువారు ఈ క్రీస్తు శకం 30వ సంవత్సరంలో చనిపోయారు. చనిపోవడం, పాతి పెట్టబడడం, ఆయన పునరుద్ధాండే పరలోకం వెళ్ళిపోవడం జరిగాయి క్రీస్తు శకం 30వ సంవత్సరంలో. దానికి ముందు కాలం అంతా కూడా అంటే ఈ లేవి కాండము, ఈ పద్ధతులు, నైవేద్యాలు అన్నీ కూడా మోషే ద్వారా బయలుపరిచిన తర్వాత అవన్నీ కూడా ఈ సంవత్సరాలు తరతరాలు ఆ యొక్క 1000 సంవత్సరాల్లో కొనసాగుతూనే వచ్చాయి. యేసు ప్రభువారు బ్రతికునే దినాల వరకు కూడా. ఈవెన్ ఆయన చనిపోయి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా 40 సంవత్సరాల వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఈ యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత కూడా, యేసు ప్రభువారు చనిపోయింది ఎప్పుడు? పస్కా పండుగ దినాలు. పస్కా పండుగ దినాల తర్వాత వచ్చే ప్రాముఖ్యమైన ఒక పండుగ అంటే యామ్ కిప్పూర్, అంటే డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, పాప ప్రాయశ్చిత్త దినము అని అంటారు. ఆ రోజునే అహరోనుకి ఏదైతే ఆజ్ఞాపించబడ్డాదో అలాగున సంవత్సరానికి ఒక్కమారు సమాజం అంతటి కోసం అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఈ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని వెళ్తాడనమాట. ఆ గొర్రె మెడలోనే ఈ యొక్క స్కార్లెట్ రిబ్బన్ని కడతారు. ప్రియమైన వాళ్ళరా, ఆ స్కార్లెట్ రిబ్బను వధించబడ్డానికి ముందు జరుగుతుందో కానీ లేకపోతే తర్వాత జరుగుతుందో కానీ, ఎప్పుడైతే వీళ్ళందరి పాపముల నిమిత్తం అది పాప పరిహారార్థ బలిగా అర్పించబడతాదో ఆ రిబ్బను, ఎర్రటి ఆ రిబ్బను తెల్లగా మారిపోవడం చరిత్రలో ఉన్నటువంటి సంఘటన. ఇన్ని సంవత్సరాలు కూడా అహరోను దినాల నుంచి ఎర్రగా ఉన్న గుడ్డ తెల్లగా మారిపోవడం. అయితే
ఒక విచిత్రం ఏంటి తెలుసా? పరలోక సంబంధమైన అద్భుతం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు ఏ సంవత్సరంలో అయితే 30 క్రీస్తు 30వ సంవత్సరంలో ఎప్పుడైతే ఆయన పస్కా పండుగ నాడు చనిపోయారో, చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఆ బలి అర్పణ అలా కొనసాగు. ఆ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ నాడు, పాప ప్రాయశ్చిత్తం నాడు ఆ గొర్రె పిల్లని ఇవ్వడం అన్నది ఇశ్రాయేలు వారు కొనసాగించారు. అక్కడున్న ఆ దేవాలయంలో, యేసు ప్రభువారు ఉన్నటువంటి హెరోదు కట్టించిన ఆ దేవాలయంలో 40 సంవత్సరాల్లో కూడా చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ యొక్క గొర్రె పిల్ల మెడలో లేదా మేక పిల్ల మెడలో కట్టినటువంటి ఆ యొక్క స్కార్లెట్ రిబ్బన్, ఆ యొక్క రక్తవర్ణపు గుడ్డ తెల్లగా మారలేదు. ఎందుకో తెలుసా? 2 కారణాలు గమనించండి. ఇది చాలా అద్భుతం. ఒకటి, అది ఎందుకు బలి అర్పణ చేస్తారు? ఎర్రగా ఉన్న గుడ్డ తెల్లగా మారిందంటే దేవుడు వారి పాపములను క్షమించడానికి ఒప్పుకున్నట్టు లెక్క. అందుకు సూచనగా ఎర్రటి గుడ్డ తెల్లగా మారిపోయేది ఇన్ని సంవత్సరాలు. యేసయ్య ఎప్పుడైతే తన యొక్క ప్రాణాన్ని అర్పించి పరలోకంకి వెళ్ళిపోయారో ఆ తర్వాత మారలేదు అంటే అక్కడ ఒకే ఒక మార్గం ఏర్పాటు చేయబడ్డది. ఆ మార్గం పేరు యేసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో ఉన్నటువంటి త్రిత్వములో ఉన్న రెండో వ్యక్తి పేరు క్రీస్తు. భూమిపైన అదే వ్యక్తి బాలుడుగా పుట్టినప్పుడు ఆయన మన పాపముల కొరకు, మన రక్షణ కొరకు వచ్చాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టబడ్డది. అయితే ప్రియమైన వాళ్ళారా, ఆయన రక్తము కార్చిన తర్వాత వేరే అర్పణలతో పని లేదు. ఇంకా పాపాన్ని కప్పిపుచ్చవలసినటువంటి అవసరత లేదు ఇతర బలులు నైవేద్యాల ద్వారా. ఎవరైతే ఈ మార్గంలోకి వస్తారో, కార్చబడిన యేసు రక్తమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరి పాపములు కప్పిపుచ్చబడవు, కానీ కడగబడి నిన్ను శుభ్రపరుస్తాయి. దేవుని స్తోత్రం. ఆ రక్తం యొక్క ప్రత్యేకత అది. కాబట్టి ఎంతటి పరిశుద్ధ రక్తం! ప్రియమైన వల్ల గొర్రెలు మేకల యొక్క రక్తానికి యేసు రక్తానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? గొర్రె మేకల యొక్క రక్తము అమాయక రక్తం. అవి దోషాన్ని కప్పిపుచ్చే మాత్రంగానే అవి పనికొస్తాయి, కానీ క్షమించడానికి కానీ రక్షించడానికి కానీ పనికిరావు. ఎందుకంటే యేసు రక్తము పాపము లేని రక్తం, పాపము లేని పరిశుద్ధమైన రక్తం. ఈ రక్తానికి సాదృశ్యమైనటువంటి ఈ స్కార్లెట్ రోప్ కోసమే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. ఆ గుడ్డ, ఆ రక్తవర్ణపు గుడ్డ, ఎర్రటి తొగర గుడ్డను ఎప్పుడైతే కిటికీ కట్టిందో ఆ గుడ్డ కానీ అక్కడ లేకపోతే ఆ గృహంలో ఉన్న రాహాబు కుటుంబీకులు ఎవ్వరూ కూడా రక్షించబడి ఉండేవారు కాదు, కానీ కట్టబడ్డారు కాబట్టి రక్షించబడ్డారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించే ముందు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ రక్త ప్రవాహం కొనసాగుతుంది, ఆగిపోలేదు. ఎందుకంటే ఈ రక్త ప్రవాహం జగత్తుత్పత్తి మొదలుకొని ప్రారంభమైంది. ఎప్పుడవుతుందో నేను భావిస్తున్నానో తెలుసా? మరలా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినప్పుడే. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే మళ్ళీ మనం ప్రకటన గ్రంథం చూసినట్లయితే 20వ అధ్యాయంలో ఆ తీర్పు కంప్లీట్ అయినట్టుగా మనం చూస్తాం. సముద్రమును ఇక లేదు, సముద్రంలో మృతులను సముద్రం అప్పచెప్పేసింది, మృతుల లోకం మృతులను అప్పచెప్పేసింది, గ్రంథము తెరవబడ్డాయి, జడ్జిమెంట్ అయిపోయింది. సైతాను నరకంలోకి వెళ్ళిపోయాడు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. అక్కడే అంతకుముందు వెళ్ళిపోయిన అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. అంతా అయిపోయింది పని. 21వ అధ్యాయంకి వచ్చినప్పుడు కల్లా ప్రియమైన వల్ల అక్కడ ఏమరాయబడ్డదంటే క్రొత్త ఉత్పత్తి స్టార్ట్ అయింది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ప్రియమైన వల్ల ఈ రక్త ప్రవాహాన్ని నీ జీవితంలో నువ్వు గమనించాలి. ఈ రక్త ప్రవాహం గుండా నువ్వు కానీ ప్రయాణం చేయగలిగితే, నువ్వు కలవరం మెట్టం చేరి ఆ రక్తంతో తడపబడితే, ఆ రక్త ప్రోక్షణ కింద కానీ నువ్వు వస్తేనే నీవు కూడా రక్షించబడతావు. నీ శరీరము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మ రక్షించబడతాయి. నీ ప్రాణం నరకంలోకి వెళ్లకుండా తప్పించబడతాయి. దేవునితో సహవాసంలోకి వెళ్తాం. ఈరోజు దేవుడు మనకిస్తున్న గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? ఆ తొగరు గుడ్డ పైకి చూడడం కాదు, కానీ ఆయన రక్తం పక్కకి చూడడం. శక్తివంతమైన పరిశుద్ధ రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి వేస్తుందని బైబిల్ తెలియజేస్తుంది. ఈ కడవరి దినాల్లో తెగులు లేకపోతే ఈతి బాధలు అహిక విచారంతో కప్పబడిన మరి తంత్రాలతో ములిగి ఉన్నటువంటి దినాల్లో ములిగి ఉన్న మనల్ని మనం అందులోంచి తప్పించబడాలి అంటే ఆయన రక్తం ప్రక్కకు మనం తిరగాలి. ఆయన రక్తం అందు విశ్వాసం ఉంచాలి.
ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. ఈ రక్త ప్రవాహం దేవుడు కొనసాగిస్తున్నాడు. ప్రియమైన వల్ల ఆ రెండో మేక కోసం ఒక 2 మాటలు చెప్తాను, గమనించండి. మొదటి మేక అయితే మనకు ప్రాణదానం. రెండో మేక ఏంటో తెలుసా? రక్షించబడిన తర్వాత కూడా, క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా మనం దోషాలు చేస్తూనే ఉంటున్నాం. తెలుసో తెలియకో, తప్పనిసరి పరిస్థితులు అనండి, మన అలవాట్లోకి వచ్చేస్తున్నామనండి, లేకపోతే చల్లారిపోతున్నాం అనండి, ఉద్యోగం పోయింది అనుకోండి, దిగజారిపోతున్నాం అనుకోండి, వెనకంజ వేసామనుకోండి, బ్యాక్ స్లైడర్స్గా మారిపోయాం అనుకోండి, ఆ దోషాలు మోస్తూ ఆ మేక ఇంకా తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందో తెలియదు. ఆ మేకను అదే ఎటోన్మెంట్ డే నాడు శృంగార ద్వారం గుండా, ఏ ద్వారం గుండా అయితే యేసు ప్రభువారు జయప్రవేశం చేశారో ఆ ద్వారం గుండానే ప్రతి సంవత్సరం దాన్ని బయటకు విడిచిపెట్టడం జరిగింది. ఆ మేక ఏమైందో తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళారా, ఆ మేక యేసు ప్రభువారే. ఎప్పటికీ కూడా ప్రియమైన వాళ్ళారా, మన దోషాన్ని యేసయ్య మోస్తున్నాడు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో చెప్పారు కదా, ఒకసారి వెలిగించబడి చల్లారిపోయిన తర్వాత వెనకంజ వేసిన వాడు ఆయన్ను దినదినము సిలువ వేస్తున్నట్టు లెక్క. సిలువ వేయడమే మనం చేస్తున్నామంటే, ఆయన సిలువపైకి రోజు ఎక్కిస్తున్నామంటే ఆయన మన దోషాలు ఇంకా మోస్తున్నట్టు లెక్క. విడిచిపెడదాం అటువంటి అలవాటును, అటువంటి జీవిత విధానాన్ని విడిచిపెడదాం. ఆయన యొక్క రక్తం అందు విశ్వాసం ఉంచుతాం. ఆయన రక్తము సమస్త విధమైన పాపం నుంచి మనకు విడుదల కలిగిస్తుంది. అటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన మన కొరకు కార్చిన యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఇదిగో నీ కలవరి మెట్టకు నేను వస్తున్నాను, నీ రక్తపు తుంపరలైనా సరే నా పని పర్యటన చేయి, స్థిరమైన మారు మనసుతో కొనసాగించి చేయి. నువ్వు వచ్చినప్పుడు దేవా ఆ శృంగార ద్వారం గుండా నేను కూడా ఆ పరిశుద్ధుల మందతో కలిసి ప్రవేశించువానిగా చెయ్యని మనం కోరుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నాయనా మీకు వందనాలు. మీ రక్త ప్రవాహం ఎంత గొప్పది నాయనా. జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము కారుతూనే ఉంది నాయన. నాయనా పరలోకమందు నాయన నువ్వు నిర్ణయించినటువంటిది భూమిపై నెరవేరుస్తున్నా. నీవు దిగి వచ్చేసావు. నీ కుమారుని కూడా లోకంలోకి తీసుకొచ్చి పంపించేశారు. ఆ తర్వాత నాయన త్రిత్వంలో ఆఖరి వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని కూడా మా కొరకెద్దైనా ఈ లోకంలోకి పంపించేశారు. ఇదిగో ఇప్పుడు మా మధ్య, మాలో, మా హృదయాల్లో వసించే ఆ యొక్క సదుపాయం మాకు ఇచ్చారు నాయన. త్రిత్వము, దేవాలయము ప్రముఖమైనవి నాయన. మొన్నటి వరకు కూడా ఆ దేవాలయం భూమిపై నిలిచి ఉండేది. లోకమంతా కూడా మహాదేవుని యొక్క దేవాలయం ప్రక్క తొంగి చూచేవారు. ప్రపంచ నలుమూలల నుంచి ఆ దేవాలయంలోకి వచ్చేవారు, బలులు అర్పించేవారు, దేవా దీవించబడి ఆదరించబడి వెళ్తుండేవారు. ఇప్పుడు ఆ దేవాలయం లేదు నాయన. మమ్మల్ని ఒక దేవాలయంగా చేశావు. మమ్మల్ని నీ పరిశుద్ధ రక్తం చేత కడిగి కొన్నావు దేవా. నీ సొత్తుగా మార్చుకున్నావు. మేము నీ వారం నాయన. దేవా ఆ యొక్క స్కార్లెట్ రోపు గుడ్డగా ఉంటేనే అంత అద్భుతం చేసింది నాయన. నీ రక్తము ఇంకెంత మమ్మల్ని ఈ లోక సంబంధంలోంచి మార్చి పరలోక సంబంధికులుగా కూడా మార్చే అద్భుత కార్యం చేయగలిగే శక్తి నీ రక్తానికి మాత్రమే ఉంది నాయన. నీ వాక్యాన్ని విన్న నీ బిడ్డలు నీ పరిశుద్ధ రక్తమందు స్థిరమైన విశ్వాసం వచ్చి నాయన మీద చల్లబడే స్థితిలోకి వెళ్ళక, దిగజారిన స్థితిలోకి వెళ్ళక, దోషం పైన దోషం చేసుకుంటూ విడుబడిన ఆ మేకవలే ఎటో పోక నాయన నీవు అర్పించినటువంటి చేసిన ప్రాణత్యాగం మంది విశ్వాసం ఇచ్చి మీకు ఇష్టలుగా జీవించే కృపను దయచేయమని బ్రతిమారుకొచ్చున్నా. సారథ సంఘంతో మాట్లాడండి ప్రభువా. ఈ భయంకరమైన బహుగొడ్డు దినాల్లో మేము ఉంటున్నాం, తెగులు దినాల్లో ఉంటున్నాం ప్రభువా. మీ చిత్తమైతే కనికరించి ఈ తెగులను దూరపరచండి. సంపూర్ణ మారు మనసుతో సారథ సంఘం అంతయు నాయన, ముఖ్యంగా లోకంలో ఉన్న సమస్త మానవాళి శిలువ ప్రక్కకు మల్లుకొని వారిగా చేయండి. ఈ వాక్యం నాయన నీరు కట్టి పనిపించేయండి. గన్నాకు మాయం తెచ్చుకోండి. మీకే వందనాలు, స్తోత్రం నాయన. ఈ వాక్యం వింటున్నట్టు నీ బిడ్డలతో ఉండండి దేవా. సారథ సంఘంతోనూ నాన్న యెరూషలేము బాప్టిస్ట్ సంఘంతో కూడా ఉండండి నాయన. ప్రతి ఒక్కరిని ఉజ్జీంపు చేసి నాయన నీ యొక్క ఉజ్జీవంతో నింపి మీ కొరకు సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామం ద్వారానే బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం నిత్యం మనకును సారథ సంఘమునకును, మరి ముఖ్యంగా ఆయన యొక్క పరిశుద్ధ రక్తమందు విశ్వాసం ఉంచి కడగబడిన వారే,
ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి నిర్ణయించిన ప్రతి ఒక్కరికి ఆయన కృప నిత్యము తోడేండి నడిపించును గాక. ఆమేన్.